రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన అభ్యర్థి కపాటి సంతోష్ కుమార్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 21వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన చిలుకల బుగ్గ రాములకు 2 వేర్వేరు ప్రాంతాల్లో 3 ఓట్లున్నాయని ఆరోపించారు సంతోష్ కుమార్. గత స్థానిక ఎన్నికల్లో పేతుళ్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని, ఈ విషయంపై విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు సంతోష్ కుమార్. నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్, ఇబ్రాహీంపట్నం. నేను మొన్న జరిగిన ఎలక్షన్లో 21 వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నాపై పోటీ చేసిన చిలుక బుగ్గరాములు విలేజ్ పెత్తుల్ల తనకి అక్కడ 2 ఓట్లు, ఇక్కడ 1 ఓటు ఉండడం వల్ల దానిపై ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై తగిన చర్య తీసుకోవాలని కోరుచున్నాను. మరియు ఇతను మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకొని 2 నెలలు తిరగక ముందే మళ్ళీ ఇక్కడ నిలబడి గెలవడం జరిగింది. సో కావున తనపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు ప్లస్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, నా పేరు సంతోష్.